ఒక ఒక వ్యక్తి గురించి, లేకపోతే ఒక చారిత్రక పురుషుడు గురించి, లేకపోతే ఒక మత గ్రంథంలో, ఆధ్యాత్మిక గ్రంథంలో ఒక క్యారెక్టర్ చెప్పబడింది అన్నప్పుడు ఆ క్యారెక్టర్ ఈ సమయం అప్పుడు ఉంది, ఆ క్యారెక్టర్ ఒక 5,000 సంవత్సరాల క్రితం ఉంది అని చెప్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు, అక్కడున్న రాజ్యాలు, అక్కడున్న స్థలాలు, లేకపోతే ఆ ప్లేసెస్ ఇవన్నీ దగ్గరగా మ్యాచ్ అవ్వాలి. మ్యాచ్ అవ్వడమే కాకుండా అన్ని ఇంటర్లింక్ అయి ఉండాలి. సో మనం అందరికీ తెలిసిందే, అందరూ మాట్లాడుతుంటారు, మనకి శ్రీకృష్ణుడు అనగానే కొన్ని ఇట్లా ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే తొంగి చూడటం అని, లేకపోతే బట్టలు ఎత్తుకెళ్ళిపోవటం అని స్నానం చేస్తుంటే, లేకపోతే గోపికలని, రాసలీలని, రాస క్రీడలని, ఇవన్నీ నేను కన్సిడరేషన్ లో తీసుకోదలుచుకోలేదు ఈరోజు. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ పేజ్ స్లైడ్ లోకి వెళ్తే ఇక్కడ మనకి బ్రహ్మ వైవర్త పురాణం కనపడుతుంది. ఒక నిమిషం. ఇది ఈ ఫోటోలో మనకి ఇక్కడ ఈ స్లైడ్ లో మనకి బ్రహ్మ వైవర్త పురాణం కనపడుతుంది. ఈ బ్రహ్మ వైవర్త పురాణం 2,500 రూపాయలండి. రైట్ సార్. సో ఆచార్య రమేష్ చతుర్వేది గారు, తిను సాంస్క్రిట్ లో ఉంది, తర్వాత ఇంగ్లీష్ లో కూడా ఉంటుంది. సో అట్లాంటిదే నెక్స్ట్ ఇంకొక వర్జన్ కూడా చూపిస్తాను. నెక్స్ట్ పేజ్ లోకి వెళ్దాం సార్. కదిలిపోతుంది, బాగా కదిలిపోతుంది దానివల్ల. ఓకే, నో ప్రాబ్లం, చేస్తాను స్లోగా. వన్ మినిట్, ఒకసారి ఇందులో చేద్దాం. ఓకే, ఇది బ్రహ్మ వైవర్త పురాణం పబ్లిష్డ్ బై సుధీంద్రనాథ్ వాసు. ఇది వేరే పబ్లికేషన్స్ వాళ్ళది. ఎగ్జాంపుల్ గా నేను ఒకటి చూపించాలనుకుంటున్నాను. ఇది శ్రీకృష్ణ జన్మఖండం. శ్రీకృష్ణ జన్మఖండంలో 28వ అధ్యాయం. 28వ అధ్యాయంలో మనకి ఇక్కడ కనపడుతుంది ఏమంటే, ద మిల్క్ మెయిడ్స్ హ్యావింగ్ wantonly played with Hari in the sphere of the rasa, played with him again on different occasions and in different places, in some lovely solitary place, in a grove of flowers, on the coast of the river, in the cave of a mountain, in a crematorium అంటే శ్మశానం. సో ఇక్కడ మన కింద లైన్స్ కూడా నేను టిక్ చేయడం జరిగింది. in these 33 forests, very much liked by girls, they passionately sported for 33 days. 33 వనాల్లో 33 రోజుల వరకు వీరు క్రీడించారు. అండ్ yet their desires were not satisfied. వారి కోరికలు, వారి వాంఛలు 33 రోజులు ఇలా క్రీడించినా కూడా తీరలేదు అని మనకి ఇలాంటివి కనపడతా ఉంటాయి. అంటే క్రిమటోరియం అంటే శ్మశానం అని. సో ఇలాంటివి నేను కవర్ చేయదలుచుకోలేదు నేను, ఎందుకంటే మనకి తెలిసిందే, మనకి అశ్లీలం అనేవి మనకి కనపడతా ఉంటాయి. బట్ లెట్ మీ నాట్ హైలైట్ దట్. నేను అవి హైలైట్ చేయను. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ స్లైడ్ లో కూడా దొరుకుతుంది సార్. ఇదే సేమ్ బ్రహ్మ వైవర్త పురాణం శ్రీకృష్ణ జన్మఖండం చాప్టర్ 28 శ్లోకాలు 163 అండ్ 164 ఇక్కడ మనకి కనపడుతుంది. కందరే రభ్యే నిదేశుచ నదీషుచ అతీవ నిర్జన స్థానే మీన్స్ ఇన్ అ లోన్లీ ప్లేస్, ఎవరు లేని ప్లేసుల్లో, శ్మశానే అంటే శ్మశానంలో, గిరిగృహరే అంటే కొండ గుహల్లో, గిరిగృహరే అంటే కొండ గృహల్లో కింద ఉంది క్రిమేషన్ గ్రౌండ్. సో ఐఎమ్ క్లియర్లీ టెల్లింగ్, నేను ఇలాంటివి అసలు టచ్ చేయను ఈరోజు. సో నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. సీన్ 1 నేను ఓన్లీ టూ అంటే 2 సీన్స్ చెప్తాను. ఆ 2 సీన్స్ ప్రకారం we will start the investigation and we will see that యేసు ప్రభు ఎవరికి ప్రార్థన చేశారు, యెహోవా దేవుడికా లేకపోతే శ్రీకృష్ణుల వారికి అనేది చూద్దాం సార్. నెక్స్ట్ సీన్, ఈ సీన్ 2 సార్ ఫుల్ స్క్రీన్ అవ్వలేదు చూడండి. ఓకే, ఇది శ్రీదేవి భాగవతం 4వ స్కందం 25వ అధ్యాయం. ఇక్కడ ఏంటంటే మనకి శ్రీకృష్ణుడు తనకి పిల్లలు పుట్టట్లేదని శివుడికి తపస్సు చేసినప్పుడు శివుడు వస్తాడు. శివుడు వచ్చినప్పుడు శివుడితో కృష్ణుడు మాట్లాడే
ఈ సీన్ అన్నమాట. ఏం మాట్లాడుతున్నాడు శ్రీకృష్ణుడు అనేది మనం చూద్దాం. కనబడుతుందండి అంటే కనపడకపోయినా పర్వాలేదు సార్. మనం పీడిఎఫ్ మనం గూగుల్ డ్రైవ్ లో పెట్టి లింక్ ఇద్దాము. పీడిఎఫ్ ఫుల్ గా చదువుతూ చేద్దాం సార్, పర్లేదు. ఓకే. కింద పారాగ్రాఫ్ ఉంది రెడ్ కలర్ లో, నేను అండర్లైన్ చేశాను. శివుడు వచ్చినప్పుడు శ్రీకృష్ణుల వారు ఏం మాట్లాడుతున్నారో చూద్దాం సార్. మన్మదాంతక గర్భవాసంలో మహా దుఃఖం అనుభవించాను. శ్రీకృష్ణుల వారు తన సొంత మాటకు చెప్తున్నారు, వినండి. మన్మదాంతక గర్భవాసంలో మహా దుఃఖం అనుభవించాను. పుట్టిన వెంటనే కంస భయంతో గోకులానికి పారిపోయాను. అక్కడ గోధూళితో దుమ్ము కొట్టుకుపోయిన జుట్టు నేను. అలా గడిచిపోయింది బాల్యం. ఒక మ్లేచ్ఛ రాజుకి బ్రాకెట్ లో యవనుడు భయపడి ద్వారకకు చేరుకున్నాను. అంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఐ వాంట్ టు హోల్డ్ దిస్ హియర్. ఇక్కడ శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడు? మా శ్రీదేవి భాగవతం ప్రకారము ఒక మ్లేచ్ఛ రాజు, మ్లేచ్ఛ మీన్స్ ఫారినర్ రాజు. ఆ రాజు ఎవరంటండి? యవనుడు అంట. ఆ యవన రాజుకి భయపడి ద్వారకకు చేరుకున్నాను. అంటే ఇక్కడ రెండు ఇన్స్టెన్సెస్ మనకు కనపడుతున్నాయి. వన్ ఇన్స్టెన్స్ ఈజ్ శ్రీకృష్ణ ఈజ్ అఫ్రేడ్ ఆఫ్ దట్ ఫారినర్ యవన రాజు, అంటే భయం అతనికి. భయపడ్డం నంబర్ 1. తర్వాత ద్వారకకి చేరుకోవడం. ద్వారకాని కట్టించడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ యవనుడు అనే ఒక మ్లేచ్ఛ రాజు శ్రీకృష్ణుడి మీద దండెత్తి వస్తున్నాడు అంట, మాటికి వస్తున్నాడు. కాబట్టి శ్రీకృష్ణుడికి భయం వేసి ద్వారకను కట్టించాడంట. ఈ రెండు ఇన్స్టెన్సెస్, రైట్ సార్? ఇన్స్టెన్సెస్. తాత తండ్రుల కాలం నాటి మధుర సుందర పట్టణాన్ని వదులుకున్నాను. అంటే మథురాలో అతను ఖాళీ చేసేసి మొత్తం వదులుకొని అండ్ హీ హాస్ గాన్ టు అక్కడికి మన ద్వారకకి వెళ్ళారని మనకి ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది. యయాతి శాపానికి భయపడి ధర్మరక్షాపరుడినై రాజ్యాన్ని ఉగ్రసేనుడికి సమర్పించి చలో. ఇది మనం కన్సిడర్ చేసుకోవట్లేదు. ఇంకెప్పుడన్నా ఛాన్స్ వచ్చినప్పుడు వి విల్ అగైన్ టాక్ అబౌట్ దిస్. మనం కన్సిడరేషన్ లోకి తీసుకోవాల్సిన పాయింట్స్ రెండే. ఒక మ్లేచ్ఛ రాజుకి బ్రాకెట్ లో యవనుడు భయపడి ద్వారకకు చేరుకున్నాను, ఈ ఒక్క లైన్, రైట్ సార్? ఓకే. ఇప్పుడు మనం సీన్ 2 లోకి వెళ్దాం. ఓకే. సీన్ 2. ఈ సీన్ 2 కాల యవనుడి కథ, రైట్ సార్? కాల యవనుడి కథ. ఈ కథ ఏంటి? ఈ కాల యవనుడు ఎవరు? ఈ కథ కమామీష్ ఏంటి అని మనం చూస్తే కొంచెం ముందుకెళ్దాం సార్. నేను పురాణాలు దొరికి అప్పుడే వెళ్ళను. ఫస్ట్ ఒక చిన్న పోస్టర్ చూపించాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోతున్నానో ఇది మొత్తం మీకు ఈ సినిమాలో కనపడుతుంది. నేను చిన్న ఉన్నప్పుడు ఈ సినిమా చూశాను, నాకు బాగా గుర్తు. శ్రీకృష్ణ విజయము. ఈ సినిమా పేరు శ్రీకృష్ణ విజయము. ఇందులో కాల యవనుడు అంటే మ్లేచ్ఛ యవన రాజు ఎస్వి రంగారావు గారు, శ్రీకృష్ణుడు పాత్రలో ఎన్టీఆర్ గారు మనకు కనపడతారు. కానీ ఇప్పుడంతా మనం సినిమా చూపించే దానికి మనం లైవ్ లో కూర్చోలేదు కాబట్టి మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్ళిపోదాం. హరివంశ పురాణము అధ్యాయం 28. ఈ హరివంశ పురాణం అనేది కొన్ని బుక్స్ లో 58 సార్, 58. హరివంశ పురాణం అధ్యాయం 58. కొన్ని విష్ణు పురాణాల్లో ఈ హరివంశం కలిసి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో కేవలం హరివంశ పురాణం వేరేగా దొరుకుతుంది, రైట్ సార్? ఓకే. అందులో చాప్టర్ 58 లో ఇక్కడ నుంచి కాలయవనుడి పుట్టుకల గురించి ఎవ్రీథింగ్ రాసి ఉంటుందండి. ఓకే, రైట్. మహారాజా గార్గ్య మహర్షి యాదవులకు గురువు. గార్గ్య మహర్షి అగైన్ అందరూ వీక్షిస్తున్నవాడు. ఈ గార్గ్య మహర్షి అనేది కూడా నోట్ చేసుకోండి. థర్డ్ పాయింట్ నేను చెప్తున్నాను. ఫస్ట్ యవనురాజు, సెకండ్ ద్వారకాకి వెళ్ళిపోవడం, థర్డ్ గార్గ్య మహర్షి, రైట్ సార్? ఈ గార్గ్య అనేది గట్టిగా గుర్తుంచుకోవాలి. గార్గ్య మహర్షి యాదవులకు గురువు. అతడు భార్య ఉన్నా చాలా కాలం బ్రహ్మచర్య వ్రతం పాటించాడు. భార్య ఉన్నా కూడా బ్రహ్మచారిగానే ఉన్నాడంట. ఒకనాడు అతని బావమరిది సభలో నపుంసకుడని హేళన చేశాడు. అందుకతడు కష్టపడి పుత్రవాంఛతో అతడు
అజితంజయ నగరానికి వెళ్ళాడు. అక్కడ శంకరుని ప్రసన్నుని చేసుకున్నటకు ఒక ఘోరంగా 12 ఏళ్ళు తపస్సు చేశాడు. ఒక తపస్సు 12 ఏళ్ళు చేశాడండి సార్. శివుడు అతని తపస్సునకు అనుగ్రహించి మహా ప్రతాపవంతుడైన ఒక పుత్రుడు కలుగుతాడని వరమిచ్చాడు. తర్వాత యవనరాజు ఈ విషయం అంతా విని, అంటే హీఈస్ అ డిఫరెంట్ వన్, వేరే యవనరాజు, రైట్ సార్. యవనరాజు ఈ విషయం అంతా విని ఆ మునిని పిలిచి అనేక విధాల ఊరడించి అతన్ని గొల్లపల్లెలో గొల్లపడుచుల మధ్య నివసించేటట్లు ఏర్పాటు చేశాడు, రైట్ సార్. గోపాలి అనే అప్సర గొల్లపడుచు వేషంలో అతని వలన గర్భం ధరించింది, అంటే అక్కడ నియోగం జరిగింది, రైట్ సార్. ఫాదర్ ఈజ్ గార్గ్య మహర్షి, హీఈస్ అ ఫాదర్. మదర్ ఎవరు సార్? గోపాలి అనే ఒక అప్సర, రైట్ అండి. వీళ్ళిద్దరికి కాలయవనుడు అనే శూరుడు మహాబలశాలి జన్మించాడు. ఆ పిల్లవాడు సంతానం లేని రాజు యొక్క అంతఃపురంలో ఎదిగాడు. ఎవరైతే యవన రాజు ఈ గార్గ్య మహర్షిని పిలిచి మన గోకుల వాడలో లేకపోతే గొల్లపడుచులతో ఉండనిచ్చాడో ఆ రాజు దగ్గర ఈ కాలయవనుడు పెరిగాడంట సార్, ఎదిగాడు. రాజు మరణించిన తర్వాత కాలయవనుడు రాజై యుద్ధాన్ని కోరుతూ బ్రాహ్మణులను అడిగాడు. ఏమని అడిగాడు? వృష్టి వంశం, అందక వంశం వాళ్లను నారదుడు సూచించాడు. నారదుడితో మాట్లాడుతున్నాడు. నారద, మరి నేను మొత్తం అందరినీ ఓడిచేసేస్తాను, మంచి మంచి వంశాలు ఎవరన్నా ఉంటే చెప్పు, వాళ్ళని నేను ఓడిస్తాను అన్నప్పుడు వృష్టి వంశం, అందక వంశం వాళ్ళ గురించి చెప్పాడంట. అతడే శ్రీకృష్ణుడు అని కూడా తెలియజేశాడు, రైట్ సార్. శ్రీకృష్ణుడు గురించి కూడా చెప్పాడు. శ్రీకృష్ణుడు అని కూడా ఒక ఆయన ఉన్నాడు, ఆయన మథురాలో ఉంటాడు, మథురాకి రాజు. సో ఆయన మీద కూడా నువ్వు ఫైటింగ్ వెళ్ళు అని చెప్పాడు అనమాట. కాలయవనుడు వృద్ధి పొందడం విని అతడెప్పుడు వచ్చి పడును అని ఆలోచిస్తేనో ద్వారవతికి చేరాడు, రైట్ సార్. 1 సెకండ్ సార్. ఆ కాలయవనుడు అనేక, రైట్ సార్, ఇప్పుడు ఆ కాలయవనుడు అనేక శక మీన్స్ ఇండోసిదియన్స్, రైట్ సార్. సకులు అంటారు కదా సార్, ఇండోసిదియన్స్. మనం చాలాసార్లు చెప్పాం అది. ఓకే, సకులు, తుషార కింగ్స్ ఉన్నారు కదా, తుషారాస్, దరదరాజులు, కాశ్మీరీ రాజులు జాతులతో కలిసి మధుర మీద దండెత్తాడు. ఇక్కడ నుంచి సీన్ స్టార్ట్. మధుర మీద దండెత్తాడు. అతని సైన్యము నడకకు భూమి కంపించింది, ధూళి ఆకాశాన్ని కప్పివేసింది. మదించి ఉన్న కాలయవనుడు మనతో యుద్ధానికి సిద్ధమవుతున్నాడు. నారదుడు మనం మధురలో నివసించుట పూర్తి అయినట్లు చెప్పాడు, కాబట్టి ఇక్కడ నుండి పారిపోవటే మేలు అని ఈ మథురా వాసులు అనుకున్నారు. మథురా వాసులతో పాటు శ్రీకృష్ణుడు కూడా అనుకున్నాడు సార్. ఇలా నిశ్చయించి శ్రీకృష్ణుడు ఒక కుండలో నల్లని ఘోరమైన సర్పాన్ని పడేసి మూత వేసి తన దూతతో కాలయవనుని పంపాడు. శ్రీకృష్ణుడు మీకు చాలా సర్పం లాంటి వాడని భావం, కాల సర్పాలు లాంటి వాడని భావం. ఆ దూత కాలయవనుడికి ఆ కుండను చూపించాడు. ఒక కుండలో పామునేసి ఆ పాముని కాలయవనుడి దగ్గరికి శ్రీకృష్ణుడు పంపించాడంట సార్. రైట్ సార్. అంటే ఐఎమ్ లైక్ సర్పెంట్, నాతో పెట్టుకోవద్దు, నేను కాటేసేస్తానని సూచనగా. అతడు యాదవుడు నన్ను భయపెట్టాలని చూస్తున్నాడని గ్రహించి ఆ కుండ నిండా చీమలు నింపాడంట. ఎవరు? కాలయవనుడు. ఆ సర్పం చీమల చేతిన పడి బూడిదయ్యింది. ఆ కుండను యవనరాజు కృష్ణుడికి పంపించాడు. మళ్ళీ రివర్స్ మళ్ళీ చీమలన్నీ వేస్తే ఆ చీమలు పావును కుట్టిని, పాము చనిపోయింది. తన ఉపాయం ఫలించలేదని గ్రహించిన కృష్ణుడు మధురను విడిచి ద్వారకకు వెళ్ళిపోయాడు. సో దిస్ ఈస్ ద ఇన్స్టెన్స్ వేర్ కృష్ణ హ్యాస్ గాన్ టు మధుర, ద్వారక, రైట్ సార్. ఇక్కడ వృష్టి వంశం వాళ్లను ఊరడించాడు. వైరాన్ని పోగొట్టుకోవాలని కాలినడకన వెళ్లే బాటసారి వేషం ధరించి మధురకు తిరిగి వచ్చాడు, రైట్ సార్. వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చాడు సార్. అప్పుడు అతని చేతిలో ఏమి ఆయుధం లేదు. కాలయవనుడు అతన్ని చూసి యుద్ధానికి తలపడ్డాడు. కాలయవనుడు అండ్ కృష్ణుడు ఇప్పుడు ఫేస్ టు ఫేస్ అయ్యారు సార్.
ఓకే. భగవంతుడు అతన్ని చూచి పారిపోయాడు. భగవంతుడు అతన్ని చూసి పారిపోయాడంట. ఓకే. ఓకే. శ్రీకృష్ణుడు కాలయవనుడిని చూసి పారిపోయాడు. ఓకే. కాలయవనుడు అతన్ని పట్టుకోవడానికి వెనుకనే వెళ్ళాడు, కానీ కృష్ణుని పట్టుకోలేకపోయాడు. ఓకే. ఇది చాలా ఇంపార్టెంట్ సీన్ కృష్ణుడి లైఫ్ లో. ఎందుకంటే ఉమ్. ఈ కాలయవనుడి వల్లే ద్వారక కట్టుకోవడం జరిగింది. రైట్ సార్. ఓకే. 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 యవనరాజు వెంటాడుతుండగా శ్రీకృష్ణుడు నిశ్శబ్దంగా ముచుకుందుని గుహలో ప్రవేశించాడు. ఇక అక్కడి నుంచి ఏమవుతుందంటే, ముచుకుందుడు అనే ఒక శ్రీరాముల వారి వంశానికి చెందిన ఒక ముని అక్కడ నిద్రపోతూ ఉంటే, ఆ దుప్పటి కప్పుకొని నిద్రపోతూ ఉంటే, కాలయవనుడు ఆ గుహలో ఆ ముచుకుందుని చూసి, ఓహో ఇతనే శ్రీకృష్ణుడు కాబోలు అనుకొని అతన్ని తంతాడండి. తన్నంగానే ముచుకుందుడు కళ్ళు తెరుచుకొని చూస్తాడు మన కాలయవనుడికి వెళ్ళి. చూడంగానే కాలయవనుడు భస్మం అయిపోతాడు. ఈ కథ ఎండింగ్ అది. సో దీని తర్వాత నుంచి ఇంకా మాటికి ఎవరంటే వాళ్ళు మధుర మీదకి దండెత్తుతున్నారు కాబట్టి సేఫెస్ట్ ప్లేస్ మనకి ద్వారక అని చెప్పి, ద్వారకలో ఒక పెద్ద భవనం కట్టించుకొని, ఒక ఊరు కట్టించుకొని ద్వారకాలో ఉండడం మొదలు పెట్టారు అన్నట్టుగా మనకి పురాణాలు చెప్తుంటాయి. సో ఇందాక నేను చదివింది ఇక్కడ ఈ సినిమాలో ఉన్నది సీన్ ఒకటే. కాలయవనుడుగా ఎస్వి రంగారావు గారు, మనకి శ్రీకృష్ణుల వారిగా మనకి ఎన్టీఆర్ గారు కనపడతారు మనకి. ఇది ఇక్కడే. ఓరి కృష్ణ, నువ్వు ఇక్కడేం చేయుచున్నావు, నేను నీతో యుద్ధం కోరుచున్నాను అన్నప్పుడు, అమ్మో కాలయవనుడా అని చెప్పి ఆ సీన్ ఎక్స్ప్రెషన్ అది సార్ అక్కడ. రైట్ సార్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్తే, ఇది శ్రీ మహాభాగవతము. రైట్ సార్. ఇది టిటిడి వాళ్ళ ప్రింటింగ్ సార్. ఈ టిటిడి వాళ్ళ ప్రింటింగ్ లో మనం 10వ స్కందానికి వెళ్తే, నెక్స్ట్ దాంట్లో 10వ స్కందం, నేను విషయ సూచిక మాత్రమే చూపిస్తాను. మొత్తం ఇంత పెద్ద టెక్స్ట్ చదివి నేను బోర్ చేయదలుచుకోలేదు. సేమ్ ఇదే కథ, సేమ్ ఇదే స్టోరీ మనకి భాగవతంలో కూడా కనపడుతుంది. నేను ఈ 3 లైన్లు చదివి వినిపిస్తాను చూడండి. కాలయవనుడు శ్రీకృష్ణుని మీద దండెత్తి మధురాపురమును ముట్టడి చేయుట. 366 పేజ్. విశ్వకర్మ కృష్ణుని యోగంబున సముద్రములో ద్వారకా నగరమును నిర్మించుట. నెక్స్ట్, శ్రీకృష్ణుడు నిరాయుధుండై కాలయవనుడు వెంటన పరిగెత్తుట. శ్రీకృష్ణుడు వెనకాల కాలయవనుడు పరిగెత్తుట. ఇవన్నీ మనకి ఇందులోనే కనబడతాయి. నెక్స్ట్ ఇక్కడ కింద మనకి ముచుకుందుని పూర్వ కథ అభివర్ణనము, ముచుకుందుడు అన్నాం కదా, అతను కూడా కనపడ్డాడు. ఇది మళ్ళీ విష్ణు పురాణం. నెక్స్ట్ ఎస్, ఈ విష్ణు పురాణంలో కూడా సేమ్ ఇదే స్టోరీ ఉంటుంది. అగైన్ అండ్ అగైన్ ఐ డోంట్ హ్యావ్ టు రీడ్ ఎవ్రీథింగ్, బట్ పీపీటీలో పనికి వస్తుందని ప్రజలకి నేను కావాలని పెట్టడం జరిగింది. ఇది సెక్షన్ 20, అంటే బుక్ 5 సెక్షన్ 22. ఇది సెక్షన్ 22లో ఇక్కడ ఈ శ్రీకృష్ణుడు వెళ్ళి ద్వారకాని ఎలా కట్టించుకున్నాడు ఏంటి, ఇవన్నీ ఉంటాయి సార్. ఇదంతా స్టోరీ ఉంటుంది. యాక్చువల్గా ఈ సార్ మనం చూపించండి సార్. ఈ కథ శ్రీకృష్ణుడి లైఫ్ లో ఈ కథ చాలా ఇంపార్టెంట్ కథ. ఎందుకంటే శ్రీకృష్ణుడు కంసుడిని చంపుతాడు. కంసుడికి 2 భార్యలు ఉంటారు సార్. ఆ 2 భార్యల ఫాదర్ ఒక్కడే, అతనే జరాసంధుడు. నా అల్లుడిని చంపాడు కృష్ణుడు, నా అల్లుడు కంసుడు, నా అల్లుడిని చంపాడు కృష్ణుడు అని కృష్ణుడి మీద అప్పటికే పగమించుకొని కృష్ణుడి మీద 18 సార్లు ఆయన దండెత్తుతాడు. దండెత్తినప్పుడు విఫలం అయిపోతాడు. విఫలం అయినందుకు ఈ జరాసంధుడు కాలయవనుడితో పాటు కలిసి శ్రీకృష్ణుడి మీద అటాక్ చేసినప్పుడు సీన్ ఇందాక మనం చదివి వినిపించాం. అదే పేజ్ నేను ఇక్కడ మనకి పీపీటీలో పెట్టాను. మళ్ళీ బ్యాక్ టు పీపీటీ సార్. కొంచెం టైం అవుతున్నా కూడా జాగ్రత్తగా వినండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఇది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సెక్షన్ 23లో, సెక్షన్ 23కి వచ్చేసరికి ఇందాక నేను చదివిన కథే. శాల హ్యావింగ్ కాల్డ్ గార్గ్య ద బ్రాహ్మణ హూ ఇస్ ద కౌ పెన్స్ ఇంపార్టెంట్ ఇన్ ద అసెంబ్లీ ఆఫ్ ద యాదవాస్, నువ్వు నపుంసకుడు అని చెప్పి ఇందాక మనకి శల్యుడు శాలుడు, అదే సేమ్ స్టోరీ సార్. రైట్ సార్. నెక్స్ట్ మనం వెళ్ళిపోదాం. నెక్స్ట్ ఇప్పుడు డౌట్స్. కాలయవనుడు అనే గ్రీక్ రాజు, యవనులు అంటే గ్రీక్సే సార్, దాంట్లో డౌటే లేదు.
యవనులు అంటే గ్రీక్స్. ఓకే, రైట్. అందులో డౌటే లేదు. కాల యవన అంటే బ్లాక్ యవన అంటే బ్లాక్ గ్రీక్ అని. ఈ గ్రీకులు ఇక్కడ ఎక్కడేం చేస్తున్నారు మధుర ఈ ద్వారకా ఏరియాలో? I'll tell you sir. అందుకే హోల్డ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. కాల యవనుడు అనే గ్రీక్ రాజుతో శ్రీకృష్ణుడు తలపడ్డా? క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, యవనులు అంటే ఇండో గ్రీక్స్ మధుర నగరం పైకి నిజంగానే దండెత్తి వచ్చినట్టు చరిత్ర చెబుతుందా? నంబర్ 2. ఓకే, ఈ విషయం ఎలా తెలుసుకోవాలి? అది థర్డ్ సార్. ఈ విషయం మనం తెలుసుకోవాలంటే మనం ఒక అద్భుతమైన బుక్ చదవాలి సార్. ఆ బుక్ నేను మొత్తం చదవను కానీ పైన ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆర్కియాలజికల్ లైబ్రరీలో దొరుకుతుంది. ఇది మనకు PDF లో కూడా దొరుకుతుంది. దాని ఇంపార్టెంట్ పేజెస్ మాత్రం నేను తీసి పెట్టాను మీకు. యూ కెన్ సీ. నెక్స్ట్ సార్, ద ఇండో గ్రీక్స్ అనేవాళ్ళు ఇండియన్ సబ్ కాంటినెంట్ యొక్క బార్డర్స్ లో అండ్ ఇండియా లోపలికి కూడా ఒక కాలంలో వచ్చారు ఇండియాలోకి వాళ్ళు. అది హిస్టరీ హ్యాస్ రికార్డెడ్ దట్. సో ఈ బుక్ ఎప్పుడు రాయబడింది? 1957 లో రాయబడిందండి. రాసిన వారు ఏకే నారాయణ్. ఎంత పెద్ద స్కాలర్ మీ అందరికి తెలుసు. రైట్ అండి. నెక్స్ట్ వెళ్దాం సార్. ఇందులో మనకి పేజ్ నెంబర్ 74 లో ద క్లైమాక్స్ ఆఫ్ ఇండో గ్రీక్ పవర్ అనే ఒక చాప్టర్ వస్తుంది. చాప్టర్ నెంబర్ 4 ఇది. అది 74 లో ఉంటుంది. ఏంటబ్బా ఈ యవనులు మథుర దాకా వెళ్ళారా మార్చ్ చేసుకుంటూ పెద్ద పెద్ద ట్రూప్స్ వేసుకొని? అసలు చరిత్రలో ఇది ఎక్కడన్నా రికార్డ్ అయ్యిందా అని ఐ హావ్ స్టార్టెడ్ సర్చింగ్ ఫర్ ద ట్రూత్. అప్పుడు ఈ బుక్ దొరికింది. ఎందుకంటే నేను ఇండో గ్రీక్స్ గురించి చదవాలన్నప్పుడు ఇండో గ్రీక్ బుక్ లోనే దొరుకుతుంది అది. సో ఈ బుక్ దొరికింది. ఈ బుక్ లో నేను ఇంకా రీసెర్చ్ చేస్తున్నప్పుడు ఒక అద్భుతమైన విషయం కనపడింది. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఇక్కడ కొంచెం జూమ్ చేయండి. కింద పోర్షన్ ఇలాంటి స్టోరీయే చెప్తూ, రైట్ సార్, కొంచెం చిన్నగా చేయండి. ఒక్క నంబర్ చిన్నగా చేయండి సార్. ఓకే, ఐ హోప్ కనపడుతుంది అనుకుంటున్నాను నేను ప్రేక్షకులకి. కనబడుతుంది చెప్పండి, పర్లేదు. ఓకే. But the real story of the Indo-Greek invasion becomes clear only on the analysis of the material contained in the historical section of Gargi Samhita, the Yuga Purana. Yuga Puranam అనే పుస్తకంలో గార్గి సంహిత అని ఉందంట. ఓకే. ఇందాక మనం గార్గ్య మహర్షి గురించి చదివాం కదా. గార్గి సంహితలో ఉందంట. కానీ ఇది కోయిన్సిడెన్స్ అంటే యాదృచ్ఛికమో లేకపోతే ఏంటో చూడండి. గార్గి సంహిత, ఇందాక గార్గ్య మహర్షి సంహిత యుగ పురాణంలో ఉందంట. ఇట్ టెల్స్ us that the పాంచాల అండ్ మథురా పవర్స్ టుగెదర్ విత్ ద యవన అంటే వీళ్ళు యవనులు గ్రీక్స్ who were known for their valor attacked Saketa means Ayodhya and marched. Next page. హలో, వస్తున్నాను. నెక్స్ట్ వీక్ వస్తున్నాను. రైట్. ఒక్క బిట్ కొంచెం మధ్యలోకి. ఓకే, మధ్యలో అండర్లైన్ చేశాను చూడండి సార్. ఓకే. We shall show later that during this period the Panchalas and Mathura were probably independent powers and coins indicate the presence of Mitra kings in these territories. ఇది జరిగింది హిస్టరీలో. ఈ యవనులు ఇండియాలోకి మార్చ్ చేసుకుంటూ ఇండియాలోకి వచ్చారు. ఓకే. పెద్ద పెద్ద ట్రూప్స్ తీసుకొని, అలా ఎలాగైతే సకులు అని రాసిందో సకుల్ని ఇంకా కొంతమందిని తీసుకొని వాళ్ళు ఇండియాలోకి మార్చ్ చేసుకుంటూ వచ్చారు. ఎక్కడ దాకా మార్చ్ చేశారంటే చూడండి. కాయిన్స్ ఇండికేట్ ద ప్రెసెన్స్ ఆఫ్ మిత్ర కింగ్స్ ఇన్ మిత్ర అంటే అప్పుడు మిత్ర వంశానికి అంటే పుష్య మిత్ర శుంగ అంటే మిత్ర రాజులు ఉన్నారు కదా సార్. ఓకే. వాసుమిత్ర, అగ్నిమిత్ర ఇలాంటి మిత్ర రాజులు ఉన్నారు. ఆ రాజుల కాలంలో జరిగిందనమాట. ఓకే, రైట్ సార్. Undoubtedly, therefore, this invasion took place about in 150 BC. 150 BC లో ఇది జరిగింది. And as we have seen from our chronology,
The Indo-Greek king in question can be none other than Menander. మినాండర్. ఎవరైతే కాలయవనుడు అని మనం ఇందాక విష్ణు పురాణంలో, భాగవతంలో, ఇంకా హరివంశ పురాణంలో చూసామో, అతను కాలయవనుడు మినాండర్. yes. బట్ ఇక్కడ ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే, ఈ మినాండర్ 150 BCకి చెందినవాడు. ఆ టైంలో అక్కడ ఉన్న రాజు ఎవరు సార్? పుష్యమిత్ర శుంగుడు. పుష్యమిత్ర శుంగుడు. ఎస్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం సార్. ఇప్పుడు మీరు ఫుల్ స్క్రీన్ చేయాలి. ఓకే. దిస్ ఈస్ దట్ మ్యాప్. యా. ఇలాగే వాళ్ళు ఇండియాలోకి మార్చ్ చేసుకుంటూ వచ్చిన పైన ఆరో ఉంది చూడండి. ఎస్, ఆల్ ద వే టు మథుర అండ్ అప్ టు పట్నా, దట్ ఈస్ పాటలీపుత్ర. అప్పుడులో వచ్చి మళ్ళీ వెనక్కి తిరిగి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఫైటింగ్స్ అయినాయి. అండ్ దిస్ రియలీ హ్యాపెండ్ ఇన్ ద హిస్టరీ. కానీ ఎప్పుడు 150 BCలో. ఆ కాలంలో ఉన్న రాజు ఇక్కడ శుంగ ఎంపైర్ కూడా కనపడుతుంది మనకి. శుంగ రాజు ఎవరు ఆ టైంలో? పుష్యమిత్ర శుంగుడు. కాలయవనుడు ఎవరు? మినాండర్. ఇక్కడ కృష్ణుడు కనపడుతున్నాడా? కనబట్లేదు, హిస్టరీలో కనబట్లేదు. నెక్స్ట్ శృంగ కనబడుతున్నాడు, మినాండర్ కనబడుతున్నాడు, కృష్ణుడు కనబడట్లేదు. ఓకే. నెక్స్ట్ సార్. Now let us see numismatics అంటే coins, the study of coins. Let us see few coins. We have the coins of Menander. Menander యొక్క కాయిన్స్ ఇవి సార్. ఓకే. 150 BC కి చెందిన మినాండర్. మీరు ఇక్కడ చూడండి, కింద తన బస్ట్ ఏదైతే కనపడుతుందో కాయిన్ లో, అక్కడ మినాండర్ అని కనపడుతుంది చూడండి. MENAND P లాగా కనపడుతుంది. అది గ్రీక్ P ఈజ్ ఇంగ్లీష్ R. మినాండరాయ్ అని ఉంటుంది. ఓకే. రైట్. సో హీ ఈజ్ మినాండర్. ఇది మినాండర్ కాయిన్. నెక్స్ట్ ఇట్లాంటి రాజులవే ఇలాంటి రకరకాల కాయిన్స్ దొరికినాయి మనకి, ఉన్నాయి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక పిక్ లో మళ్ళీ కాయిన్స్. ఎన్ని మినాండర్వే? ఓకే. లేదు, ఓన్లీ 2 కాయిన్స్ మినాండర్. ఇందులో మీకు రైట్ సైడ్ మధ్యలో 2 మినాండర్. ఓకే. రైట్ సైడ్ మధ్యలో 2. ఎస్. ఇది యూతల్ ఎక్స్ట్రీమ్ రైట్ సైడ్, అది దాని కిందది. ఎస్, ఈ 2 మినాండర్ కాయిన్స్. ఇవన్నీ మినాండర్ ముందు, మినాండర్ తర్వాత ఉన్న రాజుల కాయిన్స్ అన్నమాట. వాళ్ళ పేర్లు కూడా మన కింద కనపడతాయి. కాయిన్స్ ఆఫ్ డిడియోటి, ఎటియోడిమస్, డిమెట్రియస్, యాంటీమాకస్ అండ్ డిమెట్రియస్ II. తర్వాత ఒకసారి అండి. ఓకే. రైట్ సార్. ఇదే the coins of Didioti, Epidemius I, Demetrius I, Antimachus I and Demetrius II. వీళ్ళందరూ కాయిన్స్ దొరికాయి మనకి. వీళ్ళందరూ 150 AD లేకపోతే 150 BC లేకపోతే 100 AD మధ్యలో, ఈ కాలంలో ఇండో గ్రీక్ ఇండియన్ బార్డర్ దగ్గర ఉండేవాళ్ళు, సబ్ కాంటినెంట్ యొక్క బార్డర్ లో. రైట్ సార్. ఇప్పుడు అంటే పైన కూడా ఇది కూడా ఏంటంటే ఇక్కడ కూడా ఓకే సరిపోయింది అని 2 ఉన్నాయి కదా చూస్తున్నాను. ఓకే. రైట్ సార్. ఇది ఒక్కసారి బయోగ్రఫీ ఆఫ్ పుష్యమిత్ర శుంగ అని చూద్దాం సార్. రైట్. నెక్స్ట్. ఓకే. పోయింది సార్. ఇదేనా? మధ్యలో ఒక పేజ్ ఉంది. శుంగవంశము క్రీస్తుపూర్వం 185వ సంవత్సరంలో సుమారుగా అశోకుని మరణానికి 50 సంవత్సరాల తరువాత ఏర్పాటు చేయబడింది. అప్పటి మౌర్య చక్రవర్తి అయిన బృహద్రథ మౌర్య, రైట్ సార్, బృహద్రథుడు తన సైన్యాధిపతి చేతిలో దారుణంగా హత్య చేయబడ్డాడు. అక్కడ పెద్ద పరేడ్ జరుగుతుంది ఆ రోజు. ఆ పెద్ద పరేడ్ లో తన సైన్యాధిపతి తనని వెనక నుంచి కత్తి దూసి చంపేశాడు సార్. ఓకే. రైట్. ఆ సైన్యాధిపతి పుష్యమిత్ర శుంగుడు.
ఓకే. శుంగ వంశము వాడు. బ్రాహ్మణుడు. అది. ఓకే, రైట్. ఇతను సైనిక వందనం స్వీకరిస్తున్న రాజు బృహద్రథుని చంపి తరువాత సింహాసనాన్ని అధిష్ఠించాడు. చెప్పాను కదా సార్, పరేడ్ జరుగుతున్నప్పుడు అని. అదే దాన్ని సైనిక వందనం అంటారు. అంటే యాక్చువల్లీ ఇంగ్లీష్ లో గార్డ్ ఆఫ్ ఆనర్ అంటారు. గార్డ్ ఆఫ్ ఆనర్ జరుగుతున్నప్పుడు గౌరవ వందనం. అప్పుడు ఆ సమయంలో చంపడం జరిగింది. పుష్యమిత్ర శుంగుడు 36 సంవత్సరాల పాటు పాలించాడు. ఆ తర్వాత అతని కుమారుడు అగ్నిమిత్ర రాజ్యాధికారం చేపట్టాడు. శుంగరాజ్యంలో 10 మంది శుంగ పాలకులు ఉన్నారు. అయితే రాజవంశం యొక్క 2వ రాజు అగ్నిమిత్ర మరణం తరువాత సామ్రాజ్యం వేగంగా విచ్ఛిన్నమైంది. శాసనాలు, నాణ్యాలు ప్రకారం ఉత్తర మధ్య భారతదేశం యొక్క ప్రాంతాలు చిన్న సామ్రాజ్యాలుగా నగర సామ్రాజ్యాలు, అంటే నాగరి స్క్రిప్ట్ నాగరి అంటాం కదా, అదే సార్ ఇది. నగర సామ్రాజ్యాలుగా శుంగ ఆధిపత్యంలో ఉండి స్వతంత్రంగా ఉన్నాయని సూచించబడ్డాయి. ఈ రాజవంశం అనేక విదేశీ శక్తులు, అంటే స్వదేశీ శక్తులు రెండిటితోనూ, విదేశీ అండ్ స్వదేశీ శక్తులతో జరిపిన యుద్ధాలకు ప్రసిద్ధి చెందింది. ఎవరెవరితో చేశారంట? వీరు కళింగ, శాతవాహన అంటే మన గౌతమిపుత్ర శాతకర్ణి, ఆ వంశం శాతవాహన, ఇండో గ్రీక్ రాజ్యాలతో, బహుశా పాంచాల, మధుర రాజులతో పోరాడు. ఇటు ఇండో గ్రీక్స్ హిస్టరీలో చూస్తే ఇదే ఉంది, ఇటు పుష్యమిత్ర హిస్టరీలో చూస్తే ఇదే ఉంది. 2 సైడ్లు మధుర ఉంది. ఓకే. అతను యవనుడు, ఇతనుడు బ్రాహ్మణుడు. ఓకే, రైట్. సరే, ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు శుంగుడి న్యూమిస్మాటిక్స్ వద్దాం. ఓకే. పురావస్తు శాఖకి లభ్యమైన నాణెములు క్రీస్తు పూర్వం 184 నుంచి 75 మధ్యలో శుంగరాజులు నాణాలు ఇవి సార్. కింద చూడండి, కోశల కర్షాపణ కనపడింది సార్. కోశల కర్షాపణ. ఓకే, కనబడింది. ఓకే. ఇప్పుడు దీన్ని నీట్ గా మనం ఆలోచించుకుంటే, మనం మనుస్మృతి చదివినప్పుడు ఈ వర్ణం వాళ్ళు తప్పు చేస్తే ఇన్ని పానాలు, ఈ వర్ణం వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళకి 50 పానాలు 30 పానాలు జరిమానాగా విధించాలి అని మనకు కనపడుతుంది కదా సార్. కనబడుతుంది. అదే ఈ పాన, ఇది కర్షపాన. ఓకే. సో మనుస్మృతి ఎప్పుడు రాయబడింది? క్రీస్తు పూర్వం 184 నుంచి 75 వరకు. రైట్ సార్, హోల్డ్ ఇట్ దేర్. నెక్స్ట్ ఇప్పుడు పార్ట్ 2 లోకి వెళ్దాం సార్. చాలా ముందుకు వచ్చేసారు సార్. కదిలిపోతుంది. ఒక్క నిమిషం అండి. రైట్. పార్ట్ 2. ఇప్పుడు దాకా నేను చెప్పింది పార్ట్ 1 సార్. ఓకే. కాలయవనుడు అనేవాడు హిస్టరీలో లేడు. ఓకే. మినాండర్ ఉన్నాడు. అది 150 BCలో జరిగింది. రైట్. ఇప్పుడు కాలయవనుడి కారణంగానే ద్వారకా కట్టారు కదా. కట్టారు, అవును. నేను ఫస్ట్ బిగినింగ్ లో చెప్పాను, కాలయవనుడు లాక్ చేసి పెట్టుకోండి, తర్వాత ద్వారకా లాక్ చేసి పెట్టుకోండి, గార్గ్య మహర్షి అనేది లాక్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు మనకి కాలయవనుడు క్లియర్ అయింది, ఆయన అసలు హిస్టరీలో లేడు. ఓకే. మినాండ్రే హిస్టరీలో ఉన్నాడు, అది 150 BCలో. తర్వాత గార్గ్య మహర్షి కాలయవనుడి ఫాదర్ అని మనకి పురాణాల్లో కనపడుతున్నాయి. కానీ గార్గ్య మహర్షి అతను ఒక బుద్ధిస్ట్ రైటర్, రైట్ సార్? ఓకే. ఓకే, రైట్. అతను ఒక బుద్ధిస్ట్ రైటర్. ఓకే. గార్గ్య సంహిత, ఓకే, ఎస్, యుగ పురాణం రాసింది ఆయనే. ఆయన ఆ సెక్షన్ లో మనకి ఇదంతా కనపడుతుంది. నెక్స్ట్ ద్వారకా. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ద్వారకా. ఎందుకంటే ఇంటర్ రిలేటెడ్ కనెక్టెడ్ కాబట్టి ఇవి. ఏమేమి కనెక్టెడ్? కంసుడిని చంపటం, కంసుడిని చంపిన తర్వాత కంసుడి యొక్క మామ జరాసంధుడు పగబట్టడం, కాలయవనుడితో ఫ్రెండ్షిప్ చేయటం, కాలయవనుడు రావటం,
కాలయవనుడి వల్ల ద్వారకా కట్టుకోవడం. ఇదే కదా సీక్వెన్స్. సీక్వెన్స్ ఇదే అండి. అవును అవును. ఇప్పుడు ద్వారకా నిజంగా ఉందా లేదా చూద్దాం. ఓకే, ఇది గుజరాత్ మ్యాప్. గుజరాత్ మ్యాప్ లో మనకి రెడ్ కలర్ లో ద్వారకా ఒక టిప్, మన రన్ ఆఫ్ కచ్ దగ్గర ఒక టిప్ లో కనపడుతుంది చూడండి. అవును, ఎస్ 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 కరెక్ట్. ఇది రెడ్ కలర్. రైట్ సార్. నెక్స్ట్ వెళ్దాం సార్. యునెస్కో వాళ్ళు అంటే మనల్ని ఒకసారి చూపించండి సార్. ఓకే, జనరల్ గా వీళ్ళు ఏం చెప్తుంటారంటే ద్వారకా గురించి నాసా వాళ్ళు చాలా పరిశోధనలు చేశారు. నాసా వాళ్ళు శ్రీకృష్ణుని ఉనికిని, శ్రీకృష్ణుడి పట్టణాన్ని కనుక్కున్నారు. అక్కడ భవంతులు, పెద్ద పెద్ద భవనాలు అవి దొరికినాయి. అక్కడ లోపల మందిరాలు ఉన్నాయి. అదొక పెద్ద సిటీ అని వీళ్ళు చెప్తూ ఉంటారు. కానీ I've tried my best to find the best article about the archaeological survey of Dwarka. ఓకే, ఎంత వెతికినా ఇందాక మనకి ఈ కాలయవనుడి కేసులో మనకి శ్రీకృష్ణుడు ఎలాగైతే కనపడలేదో, మరి ఈ విషయంలో నాకు ఏం కనపడిందో, ఎలా కనపడుతుందో ఏంటో మనం ఈ సెక్షన్ లో, ద్వారకా సెక్షన్ లో చూద్దాం. యునెస్కో అనేది యునైటెడ్ నేషన్ కి సంబంధించిన ఒక సంస్థ, అది మనందరికీ తెలుసు. What is UNESCO saying about Dwarka? Between 1983 and 1990, the archaeologists discovered a fortified foundation on which the ancient city walls must have been built along the river banks. The stone blocks used for the construction, pillars and irrigation system were found, but a debate is still ongoing. ఎందుకంటే అది 3000 బీసీకి సంబంధించిందా, 1500 బీసీకి సంబంధించిందా, లేకపోతే అది మిడిల్ ఏజెస్ కి సంబంధించిందా అంటే 1983 నుంచి 1990 దాకా యునెస్కో సహాయంతో మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక సర్వేని చేశారు. చేసినప్పుడు వాళ్ళకి లోపల కొన్ని ఆర్టిఫాక్ట్స్ దొరికాయి. ఏవైతే దొరికాయో అవి నేటి నుంచి 500 సంవత్సరాల క్రితంవా, 1500 సంవత్సరాల క్రితంవా, లేకపోతే ఇంకా లేటెస్ట్ గా 1000 సంవత్సరాలు, 2000 సంవత్సరాల క్రితంవా, అది ఇంతవరకు తేలలేదు అని యునెస్కో వాళ్ళు చెప్పేశారు సార్. అయితే ఇక్కడ కింద ఏం చెప్తున్నారంటే న్యూమరస్ స్టోన్స్, రకరకాల చాలా రాళ్లు దొరికాయంట. న్యూమరస్ స్టోన్ యాంకర్స్. ఇప్పుడు యాంకర్ అంటే ఒక నావ నాపడానికి యూజ్ చేసేది. నావని ఒక కొక్కెంతో పెట్టి దాన్ని అక్కడ పెట్టినప్పుడు ఆ నావ నీళ్ళలో కొట్టుకోకపోకుండా, లేకపోతే సముద్రంలోకి వెళ్లకుండా, నదిలోకి వెళ్లకుండా ఆ కొక్కెం ఆపుతుంది. అలాంటి రాతి కొక్కాలు, రైట్ సార్, రాతి కొక్కాలు, stone anchors have been recovered on the site at the same depth, which suggests, along with the size of the submerged part of the ancient city, that Dwarka must have had a place in the trading relations between India and Arabic during the 15th to 18th centuries. ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 15వ శతాబ్దం నుంచి 18వ శతాబ్దం మధ్యలో ఇక్కడ చాలా రకరకాల మన ట్రేడింగ్స్ అయినాయి ఇండియాకి అరబ్ కి మధ్యలో. అప్పుడు ఇది తప్పకుండా ఒక షిప్ యార్డ్, ఒక పోర్ట్ అయి ఉంటుంది అని వాళ్ళు ఒక అంచనాకు వచ్చారు. కానీ ఈ ద్వారకా అనంటే సంస్కృతంలో ద వర్డ్ ద్వారకా మీన్స్ డోర్ ఆర్ గేట్ ఇన్ సాంస్క్రిట్, రైట్ అండి. సో ఈ డోర్ ఆర్ గేట్ ఏంటంటే, నాకు ఎవరికైనా ఇప్పుడు వింటున్న వాళ్ళకి ఒక విషయం గుర్తుకొస్తుంది ఏంటంటే గేట్ వే ఆఫ్ ఇండియా. గేట్ వే ఆఫ్ ఇండియా అంటే ఎంట్రన్స్, ఇండియాలో ప్రవేశం. అది బాంబేలో గేట్ వే ఆఫ్ ఇండియా ఉంది కదా, అంతే. సో దే ఆర్ సేయింగ్ దట్ ఒక టైం అప్పుడు ఇక్కడ పోర్ట్ ఉండేది ద్వారకాలో, ఇది ఇండియాలోకి గేట్, అందుకని ద్వారకా అన్నారు. ఓకే, రైట్ అండి. సో నెక్స్ట్ అయితే ఇవి రకరకాలుగా 3 ఫేజుల్లో వీటి ఆర్కియాలజికల్ సర్వే జరిగినాయి. 3 ఫేజులు. ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు 1963లో స్టార్ట్ అయింది సార్. ఓకే, పైన కాలంలో ద ఫస్ట్ ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ ఎట్ ద్వారకా వర్ డన్ బై ద డెక్కన్ కాలేజ్ పూనా and the Department of Archaeology, Government of Gujarat in 1963 under the direction of H.D. Sankalia. It revealed artifacts many centuries old. Dorkini, right sir?
ఓకే అది మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ కవర్ చేస్తాను ఏమేమి దొరికినాయో. మళ్ళీ ముందుకు వెళ్ళిపోదాం సార్, నెక్స్ట్ దాంట్కి వెళ్ళిపోదాం. ఓకే ద ప్రాజెక్ట్ ఇది రెండోసారి మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ అయింది? 1984 లో స్టార్ట్ అయింది సార్. ఓకే The project for underwater exploration was sanctioned in 1984 directly by the then Prime Minister for 3 years. Okay. 1984 లో ఎవరున్నారు? ఇందిరాగాంధీ గారు అనుకుంటా, ఐ థింక్ సో. లేదు, చనిపోయారు. లేదు, 1984 లో షీ వాజ్ అసాసినేటెడ్ అండ్ ఐ థింక్ రాజీవ్ గాంధీ గారి టైంలో మేబీ. డైరెక్ట్లీ బై ద దెన్ ప్రైమ్ మినిస్టర్ ఫర్ 3 years. ఎక్స్కవేషన్ అండర్ ద సీ ఈజ్ అ హార్డ్ అండ్ స్ట్రెయినియస్ టాస్క్. సముద్ర గర్భంలోకి దూరి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళిన తర్వాత అక్కడ ఏముంది, ఏం రాళ్ళు ఉన్నాయి, ఏం భవనం ఉంది, ఎలా ఉంది, ఇవన్నీ కనుక్కోవడం అనేది చాలా కష్టమైన టాస్క్, కష్టమైన పని. ద సీ ఆఫర్స్ టూ మచ్ రెసిస్టెన్స్. ఎక్స్కవేషన్ ఈజ్ పాసిబుల్ ఓన్లీ బిట్వీన్ నవంబర్ అండ్ ఫిబ్రవరి. నవంబర్ మరియు ఫిబ్రవరి నెలల మధ్యలోనే ఇది పాసిబుల్, ఇది వీలవుతుంది. ఎందుకంటే ఆటుపోటు అనేవి ఉంటాయి కదా సముద్రాలకు సార్. అందుకని ద సీ హ్యాస్ టు బి స్మూత్ అండ్ దేర్ షుడ్ బి బ్రైట్ సన్షైన్. మంచి వెలుతురు కూడా కావాలి ఆ టైం అప్పుడు. సూర్యరశ్మి బాగా లోపలికి వెళ్ళాలి. మనం క్లియర్ గా లోపల సముద్రం లోపల ఏముంది, నిజంగానే ద్వారకా మునిగిపోయిందా, శ్రీకృష్ణుడి కాలం నాటిదా, శ్రీకృష్ణుడి కాలం నాటి ఆర్టిఫాక్ట్స్ ఏమైనా ఉంటాయా అని చూడాలంటే మనకి సూర్యరశ్మి కావాల్సిందే. ఆల్ దీస్ రిక్వైర్మెంట్స్ effectively reduce the number of diving days to 40 to 45 days. సంవత్సరంలో 40 నుంచి 45 రోజులు మాత్రమే వీలవుతుంది. ఆటు పోట్లను బట్టి ఇంకా సూర్యరశ్మిని బట్టి మనం క్యాల్కులేట్ చేసుకుంటే సంవత్సరంలో 40 లేకపోతే 45 రోజులు మాత్రమే సముద్ర గర్భంలోకి వెళ్ళి మనం లోపల ఏమేమి ఉందో అవన్నీ చూడగలం అని ఇక్కడ చెప్తున్నారు సార్. మళ్ళీ నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాం. థర్డ్ టైం మూడోసారి ఇన్ జనవరి 2007 ది అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్, UAV అంటే అండర్ వాటర్ ఆర్కియాలజీ వింగ్ ఆఫ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సముద్ర గర్భంలో ఉన్న పురావస్తు శాఖ వీళ్ళు భారతీయ పురావస్తు శాఖ అండర్ లో వస్తారు. రైట్ సార్. వీళ్ళు బిగాన్ ఎక్స్కవేషన్ ఎట్ ద్వారకా అగైన్. మళ్ళీ వీళ్ళు తవ్వకాలు చేయాలి, లేకపోతే లోపల ఏముందో కనుక్కోవాలని చెప్పి మళ్ళీ వెళ్ళడం మొదలు పెట్టారు. అలోక్ త్రిపాఠి, సూపరింటెండింగ్ archaeologist UAV, said the ancient underwater structures found in the Arabian Sea were yet to be identified. ఆ టైం అప్పుడు చెప్తున్నా ఇంకా ఐడెంటిఫై చేయాలండి, ఇంకా చేస్తున్నాం మేము. we have to find out what they are. అవేంటో మేము కనుక్కోవాలి. they are fragments, అవి ముక్కలు అయిపోయి ఉన్నాయి. I would not like to call them a wall or a temple. అది ఒక గోడ అని లేకపోతే అది టెంపుల్ అని నేను చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ఇంకా చాలా టెస్ట్లు జరగాలి అని చెప్పారు ఆయన. కింద పారాగ్రాఫ్ లో వస్తే the objective of the excavation was to know the antiquity of the site based on material evidence in the offshore excavation. సో ఇలా వీళ్ళు చాలా కష్టపడుతున్నారు, ఇంకా నేర్చుకోవాలి, తెలుసుకోవాలి ఏముందో అని. సో లాస్ట్ కి వాళ్ళు ఫైండింగ్స్ చెప్పారు సార్. ఏం ఫైండింగ్స్ వచ్చినాయో చూడండి. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం దొరికినాయి అంటే, ఫైండింగ్ ఎట్ ద్వారకా ఎక్స్కవేషన్ సైట్, ఇది రిజల్ట్ వచ్చింది. వాళ్ళు 3 సార్లు ఎంతో కష్టపడి, అంటే 1984 లో మళ్ళీ ఇంకొక which year was that? 1984, 1963, 1984 and again 2007, right sir? Okay. Marine archaeological explorations of Dwarka have brought light of large number of stone structures. లోపల చాలా రాళ్ళు దొరికాయి. They are of semicircular, అవి అర్ధచంద్రాకారంలో, త్రిభుజాకారంలో, మళ్ళీ రెక్టాంగులర్ షేప్ లో అవి దొరికాయి. ఇన్ డెప్త్ రేంజింగ్ ఫ్రమ్ టైడల్ జోన్ 6 meters. దే ఆర్ ర్యాండమ్లీ స్కాటర్డ్ ఓవర్. అవి అక్కడక్కడ సముద్ర గర్భంలో పడిపోయి ఉన్నాయంట. సో రైట్, ఓకే. హిందూ టెక్స్ట్ లో చెప్పినట్టుగా వాళ్ళకి ఏం దొరకట్లేదు అక్కడ. పెద్ద మందిరాలు, లేకపోతే మనకి ఇక్కడ ద్వారకలో 9 లక్షల గదులు కల్లా ఒక పెద్ద భవనం ఉండాలి యాక్చువల్ గా. అలాంటి ఏం దొరకలేదు అక్కడ. The ruins have, ఇక్కడ లాస్ట్ బట్ 4th లైన్ నుంచి, the ruins have been last but 4. Yes, the ruins have been proclaimed the remains of the legendary lost city of Dwarka, which according to Hindu text was dwelling place of Krishna అని వదిలేశారు అంతే. సరే భయ్, అది కృష్ణుడి దెప్పో అని చెప్పి వదిలేశారు. కానీ
The underwater excavations reveal structure of ridge-like features. Other antiquities were also found. All the objects were photographed and documented with drawings. అన్ని లోపలికి వెళ్ళి ఫోటోగ్రాఫ్ తీశారు, రైట్ సార్. కొంతమంది సరే భయ్ కృష్ణుడి తెప్పో అని చెప్పి ఈగో హట్ అవ్వకూడదు కదా, వాళ్ళకి కృష్ణుడి తెప్పో అని చెప్పేశారు సార్, ఈగో హట్ అవ్వకుండా. ఇక్కడ యాక్చువల్ ఫైండింగ్స్ గురించి చెప్తున్నారు వాళ్ళు మనకి. The underwater excavations reveal structures of ridge-like features. Other antiquities were also found. All the objects were photographed and documented with drawings under both underwater. While underwater cameras were used, underwater camera పెట్టుకున్నారు, 75 మైక్రాన్స్ ఉన్న కెమెరాస్ ఇవన్నీ లోపల పెట్టుకుని వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం దొరికినాయి అంటే స్టార్స్ ఉన్నాయి చూడండి సార్ కింద. ఎక్స్ప్లోరేషన్ yielded structures such as bastions, walls, pillars, triangulars and rectangular stone anchors. కొక్కేలే దొరుకుతున్నాయి, ఎంతసేపు వెళ్ళినా కొక్కేలే దొరుకుతున్నాయి వాళ్ళకి. సెమీ స్పెరికల్ సింగిల్ హోల్ స్టోన్, అంటే సెమీ స్పెరికల్ అంటే అర్ధచంద్రాకారంలో ఉన్న, సర్క్యులర్ కాదు, ఓకే, సింగులర్ హోల్ స్టోన్ విచ్ మైట్ బి ద బేస్ ఆఫ్ ద ఫ్లాగ్ పోస్ట్. ఫ్లాగ్ పోస్ట్ అంటారు కదా సార్, జెండా పెట్టి పాతారు కదా, ఇగో ఇక్కడ అండి రండి. మనకి పోర్ట్ లో లైట్ హౌసెస్ ఉంటాయి, అలాగే ఇది ఫ్లాగ్ పోస్ట్. అది ఫ్లాగ్ పోస్ట్ దొరికింది. ఎల్ షేప్డ్ కింద, ఎల్ షేప్డ్ ఎడ్జెస్ ఆఫ్ స్టోన్స్ ఫర్ ప్రాపర్ గ్రిప్ అండ్ అరెస్టింగ్ వేవ్ యాక్షన్ ఆన్ బాస్టియన్స్. ఈ ఎల్ షేప్ ఆకారంలో ఉన్న రాళ్లు కూడా దొరికాయి. ఎందుకు, అక్కడ అది పోర్ట్ కాబట్టి వచ్చిన పడవలు అటు ఇటు కొట్టుకోపోకుండా, రైట్ సార్. సీల్స్ ఇన్స్క్రిప్షన్స్ విచ్ హావ్ బీన్ డేటెడ్ టు 1500 BC. ఈ రోజు నుంచి 3500 సంవత్సరాలకి చెందిన ఇండస్ వ్యాలీకి సివిలైజేషన్ కి చెందిన సీల్స్ అండ్ ఇన్స్క్రిప్షన్స్ దొరికాయి సార్. లోపల రాళ్ళు వాళ్ళు ఏ లాంగ్వేజ్ లో రాసింది మనకి సింధు నగర, ఇది ఏమంటారు సార్, సింధు నది సభ్యత ఏదైతే ఉందో, సింధు ఘాటికి సభ్యత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వాళ్ళ ఇన్స్క్రిప్షన్, వాళ్ళ లిపిలో వీళ్ళకి దొరికాయి ఇన్స్క్రిప్షన్స్. పాటరీ, వాళ్ళకి కొన్ని కుండలు కూడా దొరికాయి. పాటరీ విచ్ హావ్ బీన్ డేటెడ్ టు 3528 BC. అంటే ఇది కంప్లీట్లీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందింది మాత్రమే, దీనికి కృష్ణుడికి ఎలాంటి సంబంధం లేదు అని తేల్చి చెప్పేశారు సార్. కానీ మనం మొన్న లైవ్ చేసినప్పుడు మనం మన పూర్వీకులు కొన్ని కొండ గుహల్లో కొన్ని చిత్రాలు గీసి పెట్టారండి. అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా బతికేవాళ్ళు, ఎలా దున్నేవాళ్ళు, ఎలా ట్రేడింగ్ చేసేవాళ్ళు, ఎలా, ఇవన్నీ చూపించాం మనం. చూపించాం. అలాంటిదే నెక్స్ట్ పిక్ లో మీకు కనపడుతుంది చూడండి. నెక్స్ట్ పిక్ సార్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ టైంలో షిప్పింగ్ అనేది ఉంది. ఇది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళ టైంలో వాళ్ళు గీసిన చాల్కోలిథిక్ బొమ్మలు. ఇవి కొండ గుహల్లో మనకు కనపడతాయి. ఈ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారు చూడండి, సముద్రంలో నావలు వేసుకొని వాళ్ళు ఆ టైంలోనే ట్రేడింగ్ చేస్తున్నారు. అది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ వాళ్ళకి చెందిన పోర్ట్ మాత్రమే. అక్కడ ఉప్పెన వచ్చినప్పుడు అదంతా కొట్టుకుపోయింది. ఇది మనకి ఎక్కడ దొరుకుతుందంటే బుందీ నాల్దే అనేది ఐ థింక్ మధ్యప్రదేశ్ లో ఉంది. ఆ మధ్యప్రదేశ్ లో ఉన్న రాతి గుహల్లో మనకు కనపడుతుంది. ఇప్పుడు ఈ సైంటిస్ట్ లోపలికి వెళ్ళి ఫొటోస్ తీశారు, బొమ్మలు గీశారు. అక్కడే మరి వాళ్ళకి ఏమేమి దొరికాయి చూడండి అని చెప్పి నేను ఇందాక ఏదైతే చదివానో అదే ఫోటో సార్ ఇది. లోపల శ్రీకృష్ణుడికి చెందిన కాలం నాటివి కానీ, శ్రీకృష్ణుడికి చెందిన ఆర్టిఫాక్ట్స్ కానీ, మరి పురాణాల్లో చెప్పబడినట్లు రూమ్స్, గదులు, మార్కెట్ ప్లేస్, లేకపోతే 9 లక్షల రూమ్స్ ఉన్న పెద్ద ప్యాలెస్, ఇలాంటి ఏమి దొరకల లోపల. అది ఒకప్పుడు కేవలం ఒక పోర్ట్ మాత్రమే. పోర్ట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ లో ఉన్న పోర్ట్ అది. షిప్ యార్డ్ అనుకోండి సార్, లేకపోతే షిప్ యార్డ్. ఇది అనదర్ పిక్. రైట్ సార్. నెక్స్ట్ ఇంకొక జర్నల్ నుంచి కూడా పెట్టాను చూడండి. ఇక్కడ అండర్లైన్ చేసి ఉంటుంది, ఇక్కడ అండర్లైన్ చేసిన బ్లూ కలర్ లో లేట్ ఇండస్ సీల్ డెపిక్షన్, రైట్ సార్. అర్థన్ వెసల్ ఇన్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ ఇండస్ బ్రాహ్మీ లిపిలో రాసిందంట సార్. ఇన్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇండస్ బ్రాహ్మీ ట్రాన్సిషన్ ఫేజ్ ఆఫ్ అబౌట్ 1500 BC.
కృష్ణుడికి చెందినవి ఏమీ దొరకలేదు. అండ్ లార్జ్ క్వాంటిటీ ఆఫ్ పాటరీ సిమిలర్ టు లస్ట్రస్ రెడ్వేర్ బౌల్ అండ్ రెడ్వేర్ డిష్ ఆన్ స్టాండ్, పర్ఫోరేటెడ్ జార్, ఇన్కర్వ్డ్ బౌల్స్ విచ్ ఆర్ డేటబుల్ టు 1600 BC నుంచి 1500 BC, అంటే ఒక 100 సంవత్సరాలకు మధ్యలో చెందినవి ద్వారకాలో దొరికాయి లోపల సార్. ఇప్పుడు మనల్ని చూపించారు సార్. కెమెరా రివర్స్ చేయండి. ఓకే, రైట్. ఫాల్స్ వస్తున్నాయి సార్. సో ఇన్ని చెప్పినా, ఇన్ని చూపించినా కూడా లేదు మా మధుర ఉంది, ఇదిగో ఇలాంటి ఫొటోస్ ఉన్నాయి, మా సైంటిస్ట్లకు దొరికాయి, నాసా వాళ్ళకి దొరికాయి, ఇవన్నీ నిజమే, మా బుక్స్ లో అన్ని రాసి ఉన్నాయి, శ్రీకృష్ణుడు నిజంగా ఉన్నాడు, కావాలంటే ద్వారకా రిపోర్ట్ చూడండి, మాకు నాసా వాళ్ళు రాసిస్తారు అని చెప్పి కొంతమంది అబద్ధపు మాటలు కూడా మాట్లాడి కొన్ని ఫేక్ ఫొటోస్ కూడా చూపిస్తారు మనకి. ఆ ఫేక్ ఫొటోస్ ఏంటి, దాని నిజాలు ఏంటి, ఒకసారి ఫ్యాక్ట్ చెక్ కూడా చేసేసి నేను కన్క్లూజన్కి వస్తాను సార్. మీ ఆడియో వినపడట్లేదు సార్ నాకు. హలో, am I audible sir? Yes, you are audible. Okay. నెక్స్ట్ పిక్ లోకి వెళ్దాం సార్. నేను ఇందాక ఏదైతే చెప్పానో ఫ్యాక్ట్ చెక్, ఇవన్నీ ఇలాంటి ఫొటోస్ చూపిస్తారు జనరల్ గా. ఇలాంటి ఫొటోస్ ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో, లేకపోతే యూట్యూబ్ లో కూడా చాలా ఉన్నాయి ఇట్లాంటి లింక్స్. ఇలాంటి ప్రోగ్రామ్స్ చూపించి చూడండి ద్వారకా దొరికింది, ఇదిగో ద్వారకాలో ఇగో ఇవన్నీ ఉన్నాయి, బయట ఇదిగో ఇట్లా దొరికింది, లోపల ఇది ఉంది, ఇవన్నీ చూపిస్తున్నారు. ఇలాంటివి చూపించి మసిబూసి మారేడుకాయ చేద్దాం అని అనుకుంటారు. కానీ ఫ్యాక్ట్ చెక్ మనం రివర్స్ వెళ్ళి చూడాలి సార్. రైట్ సార్. ఇమేజ్ నెంబర్ 1, ఈ ఇమేజ్ ఎక్కడిది? రైట్ సార్. నేను క్వింట్ అనే వెబ్సైట్ నుంచి నేను ఫ్యాక్ట్ చెక్ వాళ్ళు చేశారు. టైమ్స్ ఆఫ్ ఇండియా చేశారు, ద హిందూ వాళ్ళు చేశారు, డెక్కన్ క్రానికల్ వాళ్ళు చేశారు, అందరూ చేశారు. నేను క్వింట్ తీసుకున్నాను ఎందుకంటే చిన్నగా షార్ట్ లో వాళ్ళు రాసిచ్చారు కాబట్టి. we ran a reverse search on the picture using the keywords lion statue in water and came across an article subtitled submarine, the things we sink in a Hakai magazine. ఇది హకాయ్ మ్యాగజైన్ లో వచ్చిందంట. ద స్టాచ్యూ స్టాండ్స్ ఎట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద అండర్ వాటర్ నెప్ట్యూన్ మెమోరియల్ రీఫ్. ఇది యుఎస్ఏ లో ఉంది, ఫ్లోరిడా కోస్ట్ లో. అక్కడ తీసుకొచ్చి ఎక్కడ చూపిస్తే అలాగవుద్ది? అక్కడ తీసుకొచ్చి ఇక్కడ మా కృష్ణుడి దేని చూపిస్తారు సార్. నెప్ట్యూన్ మెమోరియల్ రీఫ్ లొకేటెడ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ ఫ్లోరిడా కీ బిస్కైన్ ఇన్ ద యుఎస్ఏ. పిక్ నెంబర్ 2, ఇది కూడా చూపిస్తారు. ఇగో మధుర, ఇగో మా ద్వారకా బయట ఇగో ఇది ఉంది, మా కృష్ణుడి కాలంలో పెద్ద పెద్ద గోపురాలు ఉండేవి ఇవి అని చెప్పి. ఏంటబ్బా అయిందని చూస్తే ఇది 2004 లో సునామీ అప్పుడు బలిపురం దగ్గర ఇరిగిపోయిన పురాతన మందిరం యొక్క శకలాలు సార్. మహాబలిపురం ఇది. ఓకే, ఏరియా వేరు అసలు. ఓకే, మహాబలిపురంలో అది 2004 సునామీలో ధ్వంసం అయింది ఇది. రైట్ సార్. నెక్స్ట్ పిక్ వెళ్దాం. ఇది ఇలాంటిది కూడా చూపిస్తారు. ఇదిగో భవనం దొరికింది, మా కృష్ణుడు భవనం అంటారు కదా సార్. ఇది కూడా నెప్ట్యూన్ మెమోరియల్ రీఫ్ దే. ఈ ఫోటోని ఈ ఫోటోగ్రాఫర్ ఉల్టా వైపు నిలబడి, అంటే 180 degrees యాంగిల్లో ఇటు తిరిగి చూస్తే ఇందాక మనకు సింహం కనపడిందే, ఆ సింహం ఇక్కడే ఉంటుంది. నెప్ట్యూన్ మెమోరియల్ రీఫ్, ఫ్లోరిడా బీచ్, ఫ్లోరిడా. రైట్ సార్. నెక్స్ట్ వెళ్దాం. ఇది కూడా చూపిస్తారు. మా ద్వారకా దొరికింది అని చెప్పి. We reverse searched the picture using Yandex search engine and found various articles suggesting that the picture is from the lost city of Atlantis. ఇది అట్లాంటిస్ దంట. Okay, right. However, the Quint has not been able to independently verify the image. Image verifiable కాదు. కానీ మీరు ఒకసారి ఆ పిక్ ని కొంచెం ఎక్స్పాండ్ చేయండి, మనం వెరిఫై చేసి చెప్దాం ఇది ఎక్కడదో. ఇప్పుడు పైన ఎద్దులు కనపడుతున్నాయి, ఎద్దుల పైన రౌండ్ గా కనపడుతుందా? అవును అవును. ఈజిప్షియన్స్ కి సూర్యుడు ఒక డిస్క్ లాగా ఉంటాడు అని తెలుసు. ఓకే, అవును అవును. సూర్యుడు ఒక స్పెరికల్ షేప్ లో ఉంటాడు, ఒక బాల్ ఆకారంలో ఉంటాడని తెలియదు, గుండ్రంగా ఉంటాడని తెలుసు.
సో వాళ్ళు పవిత్రంగా అనుకున్న వాటన్నిటికీ తల మీద రౌండ్ గా సన్ డిస్క్ ని పెడతారు. సో ఇది ఈజిప్షియన్ ఆర్కిటెక్చర్ కి చాలా దగ్గరగా ఉంది. అవును అవును అవును. సో మేబీ ఆ ఏరియాలోదే అయి ఉంటది, కానీ ఇది ద్వారకాది మాత్రం 100% కాదు. ఎందుకంటే మన ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇలాంటివి ఎప్పుడు ఎన్నడూ ఏవి దొరకలేదు. రైట్. ఓకే రైట్ సార్. నెక్స్ట్ ఇప్పుడు మనం ఫ్యాక్ట్ చెక్ చేసాం 4 ఫొటోస్. అవును. ఇవి ఏమని తేలింది? ఫెయిల్డ్. ఓకే. ఇప్పుడు పాలకి పాళ్ళు నీళ్ళకి నీళ్ళు అయినాయా సార్? అయిపోయి. నెక్స్ట్ కన్క్లూజన్. కాలయవనుడు ఎవరు సార్? మినాందర్. కాలయవనుడు అంటే మినాందర్. శ్రీకృష్ణుడు ఎవరు సార్? పుష్యమిత్ర శుంగ. ఓకే. ద్వారకా ఏంటి సార్? సీపోర్ట్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ మిడిల్ టు లేట్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఇది కంక్లూజన్. ఒక్కసారి మనల్ని చూపించండి సార్. ఓకే రైట్. ఓకే. శ్రీకృష్ణుడు 5000 సంవత్సరాల క్రితం ఇక్కడ ఉన్నాడని అన్నారు, భూమి మీద ఉన్నారన్నప్పుడు మనకి ఎలాంటి ఆధారాలు దొరకలా. మన రివర్స్ సెర్చ్ చేసినప్పుడు పురాణాల ప్రకారము, హిస్టరీ ప్రకారం చూస్తే యవనులు 150 BC ఆ కాలంలో ఉన్నారు. మరి మథుర దాకా వచ్చిన ఎవరు అంటే మినాండర్. ఆ కాలంలో రాజు ఎవరు ఉన్నారంటే పుష్యమిత్రుడు. పుష్యమిత్ర శుంగుడు. మోర్ ఓవర్ హైలైట్ ఏంటంటే ఆయన బ్రాహ్మణ్. అది హైలైట్. దానికి రిలేటెడ్ స్టోరీ ద్వారకా ఏమో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కి చెందిన పోర్ట్ అది. శ్రీకృష్ణుడి ఎగ్జిస్టెన్స్ మనకు కనపడుతుందా? ఎక్కడ కనపడలేదు. యేసు ప్రభు మరి శ్రీకృష్ణుడిని తండ్రి అనే ఛాన్స్ ఉందా? లేకపోతే ఇంకేం ఛాన్స్ ఉంటుందండి? అసలు ఉంటే ఛాన్స్ ఉంది అని ఒక మాట అనేస్తారు, లేకుండా ఎలా ఛాన్స్ వస్తుంది అసలు అనేది పాయింట్. మనకి కాయిన్స్, మినాండర్ కాయిన్స్ దొరుకుతున్నాయి, ఇండో గ్రీక్ కాయిన్స్ దొరుకుతున్నాయి, పుష్యమిత్ర శుంగుడు కాయిన్స్ దొరుకుతున్నాయి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క ఆర్టిఫాక్ట్స్ దొరుకుతున్నాయి, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ యొక్క పాటరీ దొరుకుతుంది, అంటే వాళ్ళ కూజాలు, కుండలు అవి దొరుకుతున్నాయి, వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ దొరుకుతున్నాయి, వాళ్ళ రాళ్ళు దొరుకుతున్నాయి, స్టోన్స్ దొరుకుతున్నాయి. కృష్ణుడి జాడ దొరుకుతుంది. కృష్ణుడు నీ జాడ ఎక్కడ అన్నది ఇప్పుడు మనం. దట్స్ ఇట్. ఎవరన్నా మరి ఎలా ఒప్పిస్తారు? యేసు ప్రభు అంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ఉండే కదండి, దీనికి సంబంధం ఏమైనా ఉందంటారా ఈ కాన్సెప్ట్ కంతకి? అలెగ్జాండర్ మథుర దాకా వెళ్ళలేదు కదా. మొత్తం గ్రీకులు మాత్రం ఇంతవరకు వచ్చారు. రైట్ సార్. అలెగ్జాండర్ మథుర దాకా వెళ్ళలేదు. అతను పంజాబ్ ఆ రీజన్ వరకే ఉండిపోయాడు. ఆయన ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాడు. ఎందుకు? ఈ ఇండో గ్రీక్స్ అలెగ్జాండర్ తోటి పొత్తు కుదుర్చుకున్నారు. ఇండో గ్రీక్స్ ఆ కాలంలో ఉన్న వాళ్ళు అలెగ్జాండర్ తో పొత్తు కుదుర్చుకొని మేము మీకు సామంత రాజులుగా ఉంటాము, నువ్వు చక్రవర్తి మాకు అని వాళ్ళు ఒప్పుకున్నారు. సో ఆ టైంలో ఇంకా అలెగ్జాండర్ కి లోపల దాకా వచ్చి అవసరం లేదు కదా, బికాస్ ఆ కాలంలో ఇండియాలో మౌర్యులు ఉండే. మౌరియన్స్ అండ్ ఇండో గ్రీక్స్ హ్యాడ్ అ వెరీ గుడ్ రిలేషన్, అంటే ట్రేడ్ రిలేషన్, మంచి వ్యాపార సంబంధితమైన సంబంధాలు వాళ్ళకి వీళ్ళకి బాగున్నాయి. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్. అండ్ ఎంతో మంది ఇండో గ్రీక్స్ అంటే యవనులు బౌద్ధులుగా మారిపోయారు. పుష్యమిత్ర శుంగుడు రాజైనప్పుడు మథుర అనేది ఒక బుద్ధిస్ట్ మానిస్టరీ అప్పట్లో అది. ఈ పుష్యమిత్ర శుంగుడు బౌద్ధులని హింసిస్తున్నప్పుడు ఈ బౌద్ధులను కాపాడుకోవడానికి మినాండర్ మథుర దాకా వచ్చి మార్చింగ్ చేసి పాట్లిపుత్ర దాకా వచ్చి బౌద్ధుల్ని వెనక్కి తీసుకెళ్లాడు. అది హిస్టరీ. రైట్. అంటే మధ్యలో ఈ క్యారెక్టర్ని అంటే ఈ స్టోరీ రాసి మధ్యలో ఈ క్యారెక్టర్ని దించి ఒక కొత్త క్యారెక్టర్ని క్రియేట్ చేసినట్టుగా కనబడుతుంది నాకైతే కనుక 100%. సో ప్రేక్షకులు ఏమంటున్నారో ఒకసారి చాట్
చూద్దామండి ప్రేక్షకులు చూడండి. %100 ఇంకా చూడండి. యుఎస్ఏ కోసం యుఎస్ఏలో ఉన్న దానిని మహాబలిపురం వాడిని కొట్టి ద్వారకాలోని అంటారు. అంతా బ్రాహ్మణ కల్పితాలు. చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక్కడ శ్రీకృష్ణుడు ఈయనైతే ఒకరైనా వీసా ఇచ్చారు. శ్రీకృష్ణుడు వెంట్ టు యుఎస్ఏ విత్ వీసా, విజిటింగ్ వీసా. సో మనకు అర్థమవుతుంది బ్రదర్, ఈజీగా అర్థమవుతుంది. అంటే మీ ఎక్స్ప్లెనేషన్ బట్టి ఏమర్థమవుతుందంటే ద్వారకా వీళ్ళకున్న ఒకే ఒక ఎవిడెన్స్, 2 ఎవిడెన్స్ చూపిస్తారండి వీళ్ళకి ఏ చరిత్ర లేదు అసలు, ఏ చరిత్ర ఎక్కడ కనబడదు అసలు. 2 చూపిస్తారు. ఒకటి ద్వారకా, రెండోది శ్రీలంక దగ్గర ఉన్న దాన్ని ఏమంటారు రామసేతు. ఈ 2 చూపిస్తుంటారు. మనం వెంకట చాగంటి గారిని అడిగాం, ఇంకా ఆన్సర్ రాలేదు, వస్తుంది. అదే వెంకట చాగంటి గారిని మనం అడిగాం ఆల్రెడీ. దానికి కూడా పర్ఫెక్ట్ రిజల్ట్ ఏం రాలేదు. ఇప్పుడు ఈ రోజు మీరు ద్వారకాని పూర్తిగా క్లోజ్ చేస్తారని అనుకుంటున్నాను నేను. ఏమంటే 2 కూడా పర్ఫెక్ట్ ప్రూఫ్ అనేది లేదు. ఏ ప్రూఫ్ లేకపోయినా యేసుక్రీస్తు మీద పడి ఏమండి కల్పితము, యెహోవా దేవుడు కల్పితము, బైబిల్ కల్పితము, మన యేసుక్రీస్తు కల్పితము అని అంటున్నా. ఎలాగంటున్నారు వీళ్ళు? ఎన్ని ప్రూఫ్స్ ఉన్నాయండి అసలు. కానీ ఒక్క ప్రూఫ్ కూడా లేకుండా వీళ్ళు ఎలాగనేస్తున్నారు ఇతరులని? ముందు మీ ప్రూఫ్స్ మాకు చూపించండి, దాంతో ఇతరులు అనండి, తర్వాత సంగతి. అది నా పాయింట్. చెప్పండి. ఇప్పుడు యెహోవా దేవుడు ఇజ్రాయేలీల్ని ఐగుప్తు నుండి విడిపించి సముద్ర మార్గం నడిపించి, అంటే సముద్రాన్ని 2 పాయలుగా ఎర్ర సముద్రాన్ని చేసినప్పుడు, ఎర్ర సముద్రం యొక్క సెర్చ్ చేసి వెతికినప్పుడు మనకి ఎర్ర సముద్రం యొక్క గర్భంలో, సముద్ర గర్భంలో బైబిల్ ప్రకారం, బైబిల్లో ఏదైతే చెప్పారో అదే ప్రకారంగా మనకి రథ చక్రాలు దొరికాయో దొరకలేదా? దొరికాయి. బైబిల్లో చెప్పినట్టుగా హోరేబు కొండ దొరికిందా లేదా? దొరికింది. బైబిల్లో చెప్పినట్టుగా మనకు అక్కడ గోల్డెన్ కాఫ్ అంటే బంగారు దూడ, దాని దాఖలాలు దొరికాయా లేదా సార్? సీనాయి పర్వతం దొరకలేదా? లేకపోతే నోవా గారి పడవ, నోవా గారి నావ, మనం గంట సేపు లైవ్ చేసాం దాని మీద. ఎవ్రీ డైమెన్షన్ చూపించాం మనం. సో బైబిల్ ఈస్ కంప్లీట్ అండ్ ఇట్ ఈస్ ట్రూ. అంటే పర్ఫెక్ట్ గా కనబడుతుంటది అన్ని కూడా. It completely fulfills the requirements of archaeology. ఆర్కియాలజీకి క్వాలిఫికేషన్ ఏదైతే ఆర్కియాలజికల్ పాయింట్స్ ఉంటాయో వాళ్ళకి ఒక కొలమానం కూడా బైబిల్ ఇస్తుంది. ఇక్కడ మనకి దొరకట్లేదు. పైగా మళ్ళీ ఈ కొంతమంది వీళ్ళు ఏం మాట్లాడతారో వీళ్ళకి తెలియదు. అంటే రియల్ వాళ్ళు చాలా అమాయకులు, కేవలం ధనార్జన కోసమే మాట్లాడతారు. వీళ్ళు అకాడమిక్స్ చేసింది లేదు, విద్యాపరంగా వీళ్ళు చదివినది రీసెర్చ్ చేసింది ఏం లేదు. వీళ్ళ మాటలు మొత్తం డొల్లతనంతో కూడి ఉంటాయి. వీళ్ళ క్వశ్చన్స్ లోనే కాంట్రవర్సీ ఉంటది. ఇప్పుడు యెహోవా దేవుడు కల్పిత పాత్ర అన్నప్పుడు యేసు ప్రభు ఉండకూడదు. యేసు ప్రభు లేనప్పుడు మరి యేసు ప్రభు కృష్ణుణ్ణి ఎలా ప్రేర్ చేయాలి? దే ఆర్ కాంట్రడిక్టింగ్. ఇప్పుడు ఒక పర్టికులర్ స్టాండ్ తీసుకోవాలి, వాళ్ళు ఒక పర్టికులర్ స్టాండ్ తీసుకోరు. కాసేపు ఏమో యేసు కన్యక గర్భంలో పుట్టలేదంటాడు, అంటే పుట్టాలని ఒప్పుకుంటున్నాడు. కాసేపు ఏమో యేసు ప్రభు పిచ్చోడు అంటాడు. పిచ్చివాడు అయినప్పుడు పిచ్చివాడుగా తిరుగుతున్న మార్కు సువార్త 5వ అధ్యాయంలో సేనా దయ్యాలు పట్టిన వాడిని, ఈయన పిచ్చివాడైతే వాడు దయ్యాలు పట్టి పిచ్చిగా తిరుగుతున్నప్పుడు ఆయన ఒక నోటి మాటతోటే స్వస్థత ఇచ్చినప్పుడు మొత్తం అదంతా అయిపోయింది, స్వస్థత వచ్చేస్తుంది. వాళ్ళు ఉన్న 2000 కన్నా ఎక్కువ దయ్యాలు వెళ్ళిపోతాయి. వాడు వస్తాడు, వచ్చినప్పుడు అయ్యా నేను నీతో పాటే ఉంటాను ఇక నుంచి అని అంటాడు. అప్పుడు యేసు ప్రభు గొప్ప మాట చెప్తారు, హిందీలో అంటారు, తూ తెరే ఘర్ జా, నువ్వు మీ ఇంటికి వెళ్ళు, మీ ఇంట్లో వాళ్ళని చూడు, మీ ఇంట్లో వాళ్ళని కలు,
ప్రభు నీకోసం ఏం చేశాడో చెప్పు. అది దేవుని ప్రేమ అంటే. ఓకే. సో పిచ్చి పట్టిన వాళ్ళు అలా అనరు. అవును అవును. సో ఇప్పుడు పిచ్చి ఎవరికనేది మనం క్లారిటీ, అది కూడా క్లారిటీ ఇచ్చేసాను నేను. క్లారిటీ ఇచ్చేసారు. చాలా వస్తున్నాయండి ఇక్కడ కామెంట్స్, ఫుల్ గా వస్తున్నాయి. ఇదొక కామెంట్, బుక్ రాయాలి. అందరు కోరిక అది. రైట్. అంటే ఇప్పుడు కృష్ణుడి గురించి చెప్పాలంటే వాళ్ళ బుక్స్ లో చాలా ఉంటాయి సార్. అంటే 9 అందరికీ తెలియని విషయం ఒకటి ఏంటంటే 16,000 మంది గోపికలు 16,000 మంది గోపికలు అంటారు. నో, దే ఆర్ నాట్ 16,000 మంది గోపికలు. 8 మంది భార్యలు, 16,000 మంది ఉపపత్నులు, 1,60,000 మంది పిల్లలు, 9 లక్షల మంది గోపికలు. ఇది కరెక్ట్ ఫిగర్. ఓకే. కానీ అవన్నీ నేను టచ్ చేయదలుచుకోలేదు. అవన్నీ ఎందుకంటే అవన్నీ మనం టచ్ చేసామంటే వి విల్ ల్యాండ్ నోవేర్. బట్ వి విల్ గో యాజ్ పర్ ద రియాలిటీ, వి విల్ గో యాజ్ పర్ ద హిస్టరీ, వి విల్ గో యాజ్ పర్ ద ఆర్కియాలజీ. అన్ని డొల్లాని తేలిపోయాయి. మరి డొల్లంతే. అందుకే మనం అడుగుతున్నాం అండి, ప్రశ్నిస్తున్నాం. మరి ఈ వీడియో ద్వారా మేము ప్రశ్నించింది ఏంటంటే, మరి యెహోవా దేవుడు కల్పితమని, యేసుక్రీస్తు కల్పితమని, బైబిల్ కల్పితమని, అన్ని కల్పించే రాశారని అంటున్నారు. కానీ ప్రతి దానికి మా దగ్గర ప్రూఫ్ ఉంది. ఆర్కియాలజికల్గా, సైంటిఫిక్గా అన్ని ఏవైతే ఉన్నాయో అన్ని మాకు ప్రూఫ్స్ ఉన్నాయి. కానీ మీకు ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి అని మేము అడుగుతున్నాం, ప్రశ్నిస్తున్నాం. గమనించాలి, ప్రేక్షకులందరూ గమనించాలి. అలాగే ఎవరైతే మమ్మల్ని ఎదుర్కొంటున్నారో లేకపోతే మాతో ఢీకుంటున్నారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తున్నాం. మీ ప్రూఫ్స్ ఎక్కడ ఉన్నాయి? కృష్ణుడి కోసం కానివ్వండి, రాముడి కోసం కానివ్వండి, మీ చరిత్ర త్రవ్వకాల్లో నుంచి చూపించండి. సమాజానికి తెలియజేయండి, సత్యాన్ని తెలియజేయండి, మీ గొప్పతనాన్ని తెలియజేయండి. తప్పులేదు. మాకు ప్రూఫ్స్ ఉన్నాయి కనుక మేము మాట్లాడుతున్నాం. అంటే వీళ్ళు ఎందుకు ఇలా మాట్లాడుతానంటే, వీళ్ళు ప్రూఫ్స్ లేవు కాబట్టి వీళ్ళు మాట్లాడుతున్నారని నాకు అనిపిస్తుందండి. అంటే ఏమీ లేనోడంట ఇతరుల మీద పడుతుంటారట, ఎగిరెగిరి పడుతుంటాడట. ఆ టైపులో ఉంది పరిస్థితి. అంటే వీళ్ళకి ఏం లేవు తెలుసు వాళ్ళకి. అంటే మాకు ఏ ప్రూఫ్స్ లేవు అని కరెక్ట్గా తెలుసు వాళ్ళకి. అందుకే యేసు కల్పితం, యెహోవా దేవుడు కల్పితం, ఇలా 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 ఇతరుల మీద నెట్టేస్తే జనాల్లోకి ఏంటంటే ఒక చూడు, నాకు లేకపోతే నీకు ఉండకూడదు అనే ఫీలింగ్ అనమాట. నాకు లేకపోతే నీకు ఉండకూడదు అనే ఫీలింగ్ ఉంటుంది చూసారు చాలా మందికి. నాకు లేకపోతే నీకు ఉండకుండా చేస్తాంటారు అంటారు చాలా మంది. గమనించాలి. కనుక నాది కాదు నీది కాదు అంటారు, అది కూడా అంటారు. మీకు అర్థమైందా? అంటే ఇలాంటి భావజాలం కలిగిన వారు అనమాట. అంటే వీళ్ళకి ఎలాగా ప్రూఫ్స్ లేవు, వీళ్ళకి ఎలాగా ఎటువంటి సైంటిఫిక్ ఎవిడెన్స్ కానీ ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ కానీ ఏమీ లేవు. బైబిల్కి ఇన్ని ఉన్నా సరే ఏమండి దాన్ని కల్పితమని నోటు మాటతో అంటారు అనమాట. అంతా నోటు మాటే. మసి పూసి మార్గం చేయడం, మాట్లాడడం, ఇష్టసరంగా బైబిల్ వక్రీకరించడం, కింద పైన చేసి మొత్తం కన్ఫ్యూజ్ చేసేసి ఆ కన్ఫ్యూజన్ లో నుంచి కల్పితం అని అనిపించదు అనుకుంటారు. కానీ ఈజీగా దొరికిపోతుంటారు ఈ విధంగా మనకి, మళ్ళీ అది గమనించాలి. ఓకే. సో నెక్స్ట్ టైం మనం లైవ్ చేసేటప్పుడు ఐడ్ లైక్ టు షో యూ ఆర్కియాలజీ ఆఫ్ జీసస్. yes, ఓకే. జీసస్ ఆర్కియాలజీ చూద్దాం. అండ్ ఇట్ విల్ బి ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. ఓకే, రైట్ అండి. అయితే ఇక్కడతో ఈ కార్యక్రమం ముగిద్దాం. మరి ఎంతవరకు ఎంతో ఓపిక్గా ఈ కార్యక్రమాన్ని చూశారు అందరూ కూడా. మరి ఈ వీడియోని అనేకలకు షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే అనిల్ గారు ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి, అనేకలకు పంచండి. ఈ జ్ఞానాన్ని అనేకలకు తెలియజేయండి. మీ పిల్లలకి తరతరాలకి ఉండిపోయేట్టుగా ఈ జ్ఞానాన్ని అందరికీ పంచండి. దేవునామ స్తోత్రం. మీ అందరికీ వందనాలు. మరి ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న అనిల్ కుమార్ గారికి కూడా నా వందనాలు తెలియజేస్తాను, ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే.